మిత్రులారా, నాకు బాగా నచ్చిన ఒక కథని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను వేరే కథను చదివి కొంచెం అటు ఇటుగా మార్చుకొని ఈ కథను నేను రాశాను. మెయిన్ థీమ్ మాత్రం ఎక్కడో ఒక చోట సోర్స్గా దొరికి ఉంటుంది. అనగనగనగా ఒక పెద్ద అడవి. అడవిలో చెట్టు చేమలు, వాగువంకలు, కొండ కోనలు, పశుపక్షాదులు, అనేక జీవరాశులతో అడవి ఉంది. అందులో ఒక చెరువు ఉంది. చెరువు అనగానే మనకి నీరు గుర్తుకొస్తుంది. ఆ నీళ్ళలో చేపలు ఉండొచ్చు, రొయ్యలు, పీతలు, టాటాయిస్, ఆఖరికి క్రోకోడైల్స్. నీటి యొక్క సామర్థ్యాన్ని బట్టి, విస్తీర్ణాన్ని బట్టి అక్కడ రకరకాల నీటి జీవులు జీవిస్తాయి. నీటి పాములు ఉంటాయి, ఎన్నో ఉంటాయి నీరు అనగానే. అవునా? సో ఈ క్రమంలో కొన్ని సంవత్సరాల పాటు వర్షం రాకపోవడం వల్ల ఆ చెరువు ఎండిపోయింది. అందులో నీళ్లు లేవు. బాగా ఎండగొట్టి ఆ భూమి కూడా ఇలా పగిలిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు ఆ చెరువులో చేపలు బతికి ఉంటాయా? రొయ్యలు, ఈతలు, నాచు మొక్కలు ఇంకేమైనా బతికి ఉండే అవకాశం ఉందా? మరి కప్పలు ఎందుకని అవి నేలపైన జీవించగలవు, నీళ్ళలోనూ జీవించగలవు. అయితే ఆ చెరువు ఎండిపోయిన తర్వాత ఆ కప్పలన్నీ ఎగురుతూ 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 ఆ చెరువు నుంచి దూరంగా విస్తరించబడ్డాయి, వెళ్ళిపోయినటువంటి ఆ కప్పల్లో నుంచి ఒక కప్ప దగ్గరలో ఉన్న గ్రామం వైపు వెళ్ళింది. పెద్ద జంప్ చేయగానే అక్కడ ఒక వాటర్ బౌల్, నీటి గిన్నె ఉంది, అందులో దూకగానే అనుకుంది, అమ్మ సూపర్ రా అని ఆ నీళ్ళని తాగింది. వెళ్ళిపోయిన చెరువు నుంచి వచ్చాను, అక్కడ నేల పగిలిపోయి ఉంది, తాగడానికి నీళ్లు లేవు, కానీ ఇక్కడ నీళ్లు దొరికాయి, అమ్మయ్య అనుకొని హాయిగా కూర్చుంది. మరి నిన్న సంక్రాంతి పొంగలని ఆ నీళ్ళ పాత్రను తీసుకెళ్లి పొయ్యి మీద వచ్చి నీకు వెలిగించారు కదా, ఆడ అవ్వ చలికాలం అని చెప్పి ఆ పాత్రను తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టి నీకు వెళ్ళింది. మరి నీళ్ళు ఒకేసారి వేడవుతాయా, మెల్లిమెల్లగా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందా? ఇప్పుడు మనం డైలీ పెట్టి చూస్తాం, ఫస్ట్ పెట్టినప్పుడు చాలా ఉంటాయి, కొద్దిసేపు కొంచెం ఇస్తే ఇంకొంచెం అనుకుంటాం కదా. అప్పుడు ఆ కప్పకి కొంచెం చురుకు అన్నది. అలానే అదేమనుకున్నదా, ఎట్లా ఎండ నుంచి వచ్చిన నేను, ఇక్కడ మంచిగా నీళ్లు ఉన్నాయి, కొంచెమే వేడైంది, ఇంకొంచెం వేడైనా దూకుతా, ఇంకొంచెం వేడైనా దూకుతా అని అది అలాగే ఉండిపోయింది. ఈలోపు నీళ్లు క్రమక్రమంగా బాగా వేడైపోయి మరుగుతూ బురదలు వస్తున్నాయి. అప్పుడు అది ఒకసారి ఇట్లా కాళ్ళు చేసి చూసరికి ఒళ్ళంతా పొక్కులు వచ్చింది. నేను దూకాల్సిన సమయం దాటిపోయింది అని కబుక్కున అది బయట దూకిన వెంటనే దానిపై ఉన్నటువంటి పొక్కులన్నీ పగిలిపోయి చీము వచ్చింది, ఆ తర్వాత రక్తం వచ్చింది, ఆ తర్వాత కాళ్ళు చేతులు విడిపోయాయి, దాని కొనుగుట్లు బయటపడింది, అది పాత్రగా విడిపోయి నిజానికి అది ఆ వేడి నీళ్ళ నుంచి దూకడానికి ఒళ్ళంతా బలాన్ని కూడగట్టుకొని గక్కును బయట దూకింది. ఇక్కడ పొరపాటు, నీళ్లు క్రమంగా వేడవుతూనే ఉన్నాయి, తనకు దూకాల్సిన అవసరం ఉంది, అలాగే దానికి తెలుస్తుంది. తర్వాత అవి వాయిదాలు వేసుకుంటూ అది తన ప్రాణాల మీకు తానే తెచ్చుకుంది. దూకింది కదా, అదేదో ఎర్లీగా దూకితే అయిపోయేది కదా. కాబట్టి ఎండ నుంచి వచ్చిన నేను హాయిగా ఉందని చెప్పి అలాగే ఉండిపోవడం వల్ల ప్రాణాల మీదకి వచ్చింది, చర్మం మూడింది, అవయవాలు వేరయ్యాయి, అది చచ్చిపోయింది. కాబట్టి ఈ స్టోరీలో మనం ఏం నేర్చుకోవాలి అంటే మిత్రులారా, ఒకటి, మనం చేయాల్సిన పనులను వీలైనంత మేరకు రాసుకోవాలి. అందులో ప్రాథమికంగా ముఖ్యమైనవి ఏంటివి, కొంచెం ఆలస్యమైన పర్వాలేదేంటి, ఇంకా అత్యవసరం ఏంటి, కొన్ని స్కిప్ చేయగలిగేటి ఏమున్నాయి అని చూసి స్కిప్ చేయగలిగేటి నిర్మోహమాటంగా స్కిప్ చేస్తే చేయాల్సిన పనుల సంఖ్య తగ్గుతుంది. ఆ చేయాల్సిన సంఖ్యలో అత్యవసరం ఏంటి, అవసరం ఏంటి అనేది గుర్తించాలి, అప్పుడు పనులు ఈజీ అవుతాయి. సంఘ నిర్వహణలో కూడా ఏమేం కావాలి, అందులో ప్రాథమికంగా తాగడానికి నీరు, ఉండడానికి షెల్టరు, చూడడానికి ఫోటో, మిగతా బ్యానర్లు, ఫ్లెక్సీలు, ఫోటోలు, శాలువాలు, అన్ని బోర్డులు ఉంటాయి కదా, ఇవన్నీ వీలును బట్టి ఉంటాయి, లేకపోయినా పర్వాలేదు. జనం, జ్ఞానం అక్కడ ప్రాథమిక అవసరం. నిజమేనా కాదా? అది నేను తర్వాత చేస్తా, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అని చాలా విషయాలలో మన జీవితాల్లో
ముఖ్యమైన పనులు వాయిదా వేయడం వల్ల ఆ ఈఎంఐ కంపెనీలు బతుకుతున్నాయి. నిజమేనా? క్రెడిట్ కార్డు బతుకుతున్నాడు, ఆ గోల్డ్ లోన్ బతుకుతున్నాడు. రకరకాల సందర్భాల్లో పోటీ పరీక్షలకు అప్లై చేసే వాళ్ళు లేట్ చేస్తున్నారు. తర్వాత రేషన్ చాలా చోట్ల ఇది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కప్పలాగా చావొద్దని త్వరగా మేల్కోవాలని మిమ్మల్ని కోరు